హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి క్విక్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మిల్లెట్. సో కొర్రలు తీసుకుంటున్నాను ఇక్కడ నేను. కొర్రలు ఏంటంటే ముందు రోజే ఓవర్ నైట్ ఆఫ్టర్నూన్ నానపెట్టేసుకోవాలి, లేదంటే ఎర్లీ మార్నింగ్నే నానపెట్టుకోవచ్చు. మనకి ఎంత నానితే మనకు అంత మంచిగా త్వరగా టేస్ట్ కూడా బాగుంటుంది, త్వరగా కుక్ కూడా అవుతుంది. సో నేను ఇక్కడ ఏంటంటే ఆఫీస్కి వెళ్ళిపోయేటప్పుడు ఒక టీ గ్లాస్ కొర్రలు నానపెట్టేసి వెళ్ళిపోతాను. నైట్ వచ్చినప్పుడు కుక్ చేసుకుంటాను అనమాట. ఒక టీ గ్లాస్ కొర్రలకి టీ గ్లాస్తో 7 గ్లాసెస్ వాటర్ పోసి నానపెట్టేస్తాను మంచిగా వాష్ చేసుకున్న తర్వాత. సో నైట్ వచ్చిన తర్వాత ఆ వాటర్ ఏం వంపకుండా దాంతోనే కుక్ చేసుకోవాలన్నమాట. కుక్ చేసేసుకొని ఇది మంచిగా కుక్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకుని నైట్ అంతా అలానే వదిలేసారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం మన ఇష్టం ఏదైనా యాడ్ చేయొచ్చు. నేను ఓన్లీ ఆనియన్ ఒక్కటే యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఆనియన్ మంచిగా పీల్ చేసేసుకొని ఆనియన్ కట్ చేసుకుని ఆనియన్ అందులో యాడ్ చేయాలన్నమాట. బేసికల్గా ఇది ఏంటంటే మనకి ఎక్కువ టైం లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసుకోవడానికి, అని అందరూ స్కిప్ చేస్తారు బ్రేక్ఫాస్ట్. బట్ ఇలాగ రెండు బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకు ఓన్లీ 10 minutes టైం ఉండే చాలు, మనం మంచిగా ఇవి చేసేసుకోవచ్చు అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది కంపల్సరీ. మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, మనం ఏమైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ స్కిప్ చేయకూడదని చెప్తారు. అదే మనం ఆ 10 minutesలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మన డే అంతా మంచిగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే నేను ఆనియన్ మంచిగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకుంటాను. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు మీ దగ్గర మట్టి గిన్నెలు ఉంటే అందులో కుక్ చేసుకొని దాంట్లో ఓవర్ నైట్ అంతా పెడితే ఇంకా చాలా మంచిది హెల్త్కి. సో ఇక్కడ నా దగ్గర అది లేదు కాబట్టి నార్మల్గా నేను యూజ్ చేసుకునే గిన్నెలే, స్టీల్ గిన్నెలోనే కుక్ చేసేసుకొని నైట్ అంతా అలానే పెట్టేస్తాను నేను. సో ఇదేంటంటే పిల్లలకైనా పెట్టచ్చు. మనం ఇందులో ఏంటంటే కర్డ్ యాడ్ చేస్తాం, స్పైసెస్ ఏం యాడ్ చేయం కదా. సో ఇట్స్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్. మెయిన్గా దీనివల్ల ఏంటంటే మన గట్ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ప్రజెంట్ గట్ హెల్త్ లేదని చెప్పి అందరినీ వింటూనే ఉన్నాం, గట్ హెల్త్ లేదు. బట్ ఇది తీసుకుంటే మన గట్ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే నేను ఆనియన్స్ అని కట్ చేసేసుకున్న తర్వాత ఇవి అందులో యాడ్ చేస్తాను. మనకి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఓన్లీ కూరలతోనే చేసుకోవచ్చా అని చెప్పి. మనకి మిల్లెట్స్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కూరలు, అరికెలు, సాములు. సో మనం దేంతో అయినా చేసుకోవచ్చు. రోజు ఒకటే కాకపోయినా లైక్ డే ఆఫ్టర్ డే ఒక్కొక్కటి మార్చుకుంటా కూడా చేసుకోవచ్చు. సో ఇది మంచిగా ఆనియన్స్ అని ఇందులో యాడ్ చేస్తాను. తర్వాత ఏంటంటే కర్డ్ యాడ్ చేయాలి. సో నేను ఇక్కడ డైరెక్ట్ మజ్జిగ యాడ్ చేసేస్తున్నాను. కర్డ్ యాడ్ చేసి వాటర్ యాడ్ చేయడం కంటే కూడా మజ్జిగ ఫస్ట్ నేను మంచిగా కర్డ్ తీసుకొని నేను మజ్జిగ చేసేసుకొని ఆ మజ్జిగని యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే మన మిల్లెట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. లేదు మాకు ఇంత టైం కూడా లేదంటే మీరు ఆనియన్ కూడా స్కిప్ చేసేసుకోవచ్చు, డైరెక్ట్గా కర్డ్ వేసేసుకొని తినేయచ్చు. సో లేదు మనకు మంచిగా టైం ఉంది అనుకుంటే మీరు ఇందులో ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, చిన్న అల్లం ముక్క, కొంచెం లైట్గా 1 tablespoon ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఇవాళ నేను ఆఫీస్కి వెళ్తే నాకు టైం లేదు కాబట్టి సో నేను అవేం చేయట్లేదు. నెక్స్ట్ టైం మీరు చేసినప్పుడు నేను కంపల్సరీ వీడియో తీసి పెడతాను. మీరు ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది చాలా హెల్దీ. సో లాస్ట్లో నేను సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను. మీ టేస్ట్ తగినట్టు సాల్ట్ యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని మన సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన మిల్లెట్ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. మనం కొర్రలతోనే ఇలానే కాకుండా దోశలు వేసుకోవచ్చు, దోశల్లో ఉప్మా కూడా చేసుకోవచ్చు, చాలా అదర్ రెసిపీస్ ఉన్నాయి. సో మీకు ఇంకా ఏదైనా రెసిపీస్ కావాలి కొర్రలతో ఎలా చేసుకోవాలనుకుంటే నా కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను
చూసి మీకు కంపల్సరీగా చేసి చూపిస్తాను. సో ఇలా తీసుకుని చూసారా, మన కొర్రలు కర్డ్ మిల్లెట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్, గట్ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఏంటంటే రాగి జావ. సో రాగి జావ కోసం 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని మంచిగా పొయ్యి మీద పెట్టేసి వేడి చేసేయాలి. అందులోనే నేను 1/2 టేబుల్ స్పూన్ కల్లుప్పు కూడా యాడ్ చేసేసి మంచిగా వాటర్ అంతా మరిగేదాకా వాటర్ అలా వదిలేసేయాలి. ఈ లోపు ఏం చేయాలంటే మనం రాగి పిండి ఉంటుంది కదా, రాగి పిండిని మనము కలుపుకోవాలి కొంచెం వాటర్లో వేసి. కొంతమంది ఏంటంటే ఇలానే డైరెక్ట్గా వేసేస్తారు. డైరెక్ట్గా వేస్తే ఏమవుతుందంటే ఉండలు కట్టేసేటంత టేస్ట్ రాక మనం తాగేటప్పుడు అది అలాగా ఉండలు చిరాకు వచ్చేస్తుంది, తాగలేమన్నమాట. సో ఇలాగ మనం ముందే రాగి పిండిని కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని వేసుకుంటే ఉండలు అనేది కట్టదు. సో ఇదేంటంటే ఎర్లీ బిగినర్స్ కూడా ఎవరైనా రాగి జావ చేసుకోవాలనుకుంటే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే ఈజీ అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇందులో నేనైతే ఇక్కడ కర్డ్ వేసి చేస్తున్నాను. కొంతమంది ఏంటంటే పాలు బెల్లం వేసుకొని చేసుకుంటారు అనమాట. మా చిన్నప్పుడు మాకు అలానే ఇచ్చేది మా అమ్మ. అంటే మేము మజ్జిగ తాగమని చెప్పి నాకు మా అన్నయ్యకి సపరేట్గా తీసేసి పాలు బెల్లం కలిపేసేది, వాళ్ళకి మజ్జిగ చేసుకొని తాగేవాళ్ళు అనమాట. సో సమ్మర్లో కంపల్సరీ సమ్మర్ మొత్తం రాగి జావ తాగితేనే మనకి హెల్త్ అనేది చాలా మంచిగా ఉంటుంది, నీరసం రాకుండా మంచిగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ పెద్ద స్పూన్తో నేను రాగి పిండిని తీసుకుని మిక్స్ చేసుకుంటాను. ఈ రాగి పిండి ఇంకా ఏంటి, మనం బయట కొనుక్కోవడం కంటే మనమే రాగులు తెచ్చుకొని వాష్ చేసుకుని ఎండబెట్టుకొని పిండి పట్టించుకుంటే చాలా మంచిది. ఇది నాకు మా అత్తయ్య ఆల్రెడీ పట్టి పంపించారు నాకు. సో నేను అందుకనే ఇంట్లో పట్టిందే యూజ్ చేస్తున్నాను. సో మంచిగా ఇలా వేసేసి మంచిగా మిక్స్ చేయాలన్నమాట. వాటర్ యాడ్ చేసి కొంచెంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసేసి పల్చగా చేయకూడదు, థిక్ కన్సిస్టెన్సీతోనే ఉండాలి. సో అప్పుడే మనకి మన వాటర్లో ఏదో త్వరగా కుక్ అయిపోతుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనము అందులో యాడ్ చేసేసి ఒక్కసారి కలిపేసి మనం పక్కకి వెళ్ళిపోయినా కూడా అదే ఉండలు కట్టదు. అదే నార్మల్గా మనం డైరెక్ట్గా పిండి యాడ్ చేసామనుకోండి, అక్కడే ఉండి అది ఏమంటారు కుక్ ఎవరు కలుపుతూనే ఉండాలి, ఆ సెగ మన చేతికి కొడుతుంది. సో మళ్ళీ అదొకటి. సో అదేం లేకుండా మంచిగా ముందుగా అక్కడ వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం ఇక్కడ రాగి పిండిని కలిపేసుకొని వన్స్ వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఇది యాడ్ చేసేస్తే మన రాగి జావ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా. సో ఇలాగ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని ఇలా అంటే మనకి ఏదైనా లంప్స్ తగిలినా కూడా మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మొత్తం అంతా స్మాష్ చేసుకొని ఉండలు కట్టకుండా మొత్తం అంతా కలిపేసుకొని మనం బాయిల్ అవుతున్న వాటర్లో ఇవి యాడ్ చేసేస్తే మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే పిల్లలనే కాదు పెద్దవాళ్ళు ఎవరైనా సరే రాగి జావ ఫస్ట్ టైం తాగుతుందండి ఇలా మజ్జిగ చేసి ఇస్తే కొంతమంది ఇష్టపడరు. సో వాళ్ళ కోసం ఏంటంటే పాలు బెల్లం యాడ్ చేసి ఇస్తే వాళ్ళకి అనేది ఏంటంటే టేస్ట్కి కొంచెం తీయగా ఉండి టేస్ట్ నచ్చుతుంది. సో అందులో ఏమన్నా పిచ్చి వేస్తున్నామంటే ఏంటి, పాలు హెల్త్కి మంచిది, బెల్లం కూడా మంచిది. సో అలా ఇస్తే వాళ్ళు అలవాటు అవుతుంది రాగి జావ వాళ్ళకి. సో ఈ కన్సిస్టెన్సీని మనకి వాటర్ బాయిల్ అవుతుంది, సో అందులో యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇందులో ఏంటంటే నేను పెరుగు మజ్జిగ చేసి యాడ్ తీసుకున్న క్లిప్ మిస్ అయింది. సో ఇదంతా రాగి జావ మంచిగా కుక్ అయిన తర్వాత మనం జావలో పెరుగు కానీ అది మజ్జిగ చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. లేదంటే ఉత్తది కూడా తాగొచ్చు, ఉత్తది కూడా బాగానే ఉంటుంది. సో ఇక్కడ ఏంటి, నేను మంచిగా యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని అసలు ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఏంటంటే నేను స్పూన్కి ఉన్నది అంతే తీయలేదు కాబట్టి నాకు ఒక ఉండలా కనిపించింది. సో దాన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని ఉడుకుతుంది, ఒక 2 minutesలో ఉడికేస్తుంది. అంతే, మన రాగి జావ రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.